కౌమార దశలో ఉన్నవాడు నేర్చుకోవలసిన లక్షణం అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏమిటో చెబుతున్నాడు ఆయన. పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైన హద్దెరిగి లేవకున్నన్ మొద్దువలెంజూతురతని ముద్దు కుమారా. పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైన హద్దెరిగి లేవకున్నన్ మొద్దువలెంజూతురతని ముద్దు కుమారా. ఓ ముద్దు కుమారా, ఒక మాట వినవయ్యా. ముందు మీ ఇంటికి ఎవరైనా పెద్దవాడు రాగానే లేచి నిలబడవు అన్నారు. ఇది మొదట నేర్పవలసిన సంస్కారం. 9 ఏళ్ళప్పుడే 8 ఏళ్ళప్పుడే నేర్పాలి. 16 ఏళ్ళు వచ్చి కాలేసుకుని కూర్చున్నాక వినడం మాట. ఇంకా పైగా నాకు నేర్పలేదంటాడు చిన్నప్పటి నుంచి. తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా సరేనండి, నేరం ఎవరి మీద తోసేద్దామని చూస్తారని ఖచ్చితంగా. వాడు ఒప్పుకోరు, వాడు తప్పని. మా అమ్మ ఎలా పెంచింది, మా నాన్న ఎలా పెంచేది. నిన్ను ఎవరో బాగా పెరగద్దని చెప్పారు, అక్కడికేదో వాళ్ళు చెప్పిన ప్రతి మాట వినేసినట్టు, ఇది ఒక్కటే విననట్టు తోసేయడమే. పరమ దుర్మార్గుడి కింద తయారైపోయినా సరే చివరికి వచ్చి అంటాడు, అమ్మా నాన్న మీరు చెప్పొద్దా అంటాడు. ఇవాళ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. శుభ్రంగా అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉండి ఇక్కడ కూడా కంప్యూటర్ ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఇద్దరు కలిసి శుభ్రంగా గదిలో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మనవరాలని అమ్మమ్మ గారి మీద వారేస్తున్నారు, డైపర్లు మార్చుకోమని. నమస్కాయ. గొప్ప కిరీటం పెడతారమ్మా మనకి. ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఏం కిరీటం తెలుసా, అమ్మ నీ మాట వింటుంది, నా మాట వినదే, నువ్వు విన్నా వింటే అది వినడానికని చెప్పాలి ఇక్కడ. ఎందుకని ఆ పెంపకం తప్పించుకోవడానికి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్డు వర్క్ మానేసి పిల్లల్ని పెంచుకోమని చెప్పాలి ఖచ్చితంగా. వీళ్ళు పెంచడానికి మన ప్రాణాలు దిగాయి ఇక్కడ. వాళ్ళ పిల్లలు కూడా మనమే పెంచి ఈ ఆడవాళ్ళకి విముక్తులు అయ్యింది ఈ జీవితం అంతా డైపర్లు మార్చడమే. దీనికి మనకు వారు ఇచ్చే సర్టిఫికెట్ ఏమిటి అంటే, నువ్వు చెప్తే వింటాడే. నిజంగా ఏమిటో మనవాడికి నేనంటే ఇదేనమ్మా పెద్ద బంధం అంటే ఇదే, నరకానికి తోసేసే బంధం అంటే ఇదే. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. నీ పిల్లలు నువ్వు పెంచుకొని చెప్పాలి స్పష్టంగా. మనవడు మనవరాలు అనగానే ఓహో ముక్కు గారిపోతున్నా సరే మనకి ఇక్కడ కడుగు గారిపోతూ ఉంటాయి కన్నీటి. ఇది తగ్గించుకోవాలి. మాకు 70 ఏళ్ళు వచ్చేసి చచ్చిపోతున్నాం ఇక్కడ, పెంచుకోండి అని చెప్పాలి. ఎందుకంటే 72 ఆయుర్దాయం చెప్పుకున్నాం కదా. పొందవలసిన ఆత్మజ్ఞానం పొందాలి. ఒక యోగి ఆత్మకథ చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, పురాణాలు చదవాలి, ఏదో ఏడవాలి. ఇంకా ఎంతకాలం ఇది? ఈ లక్షణాలతో పిల్లలు పెరగాలి. మన మీద తర్వాత బాధ్యతలు పెద్దవాళ్ళకి తగ్గాలి అంటే ముందు చిన్నప్పుడు నేర్పాల్సింది ఏంటంటే, పెద్దలు విచ్చేసినచో పెద్దవాళ్ళు రాగానే లేచి నిలబడ్డా నేర్పాలి. తండ్రి కార్యాలయం చూస్తున్నాడు అంటే ఇంట్లో ఉండే తల్లి ముందు, లే మీ నాన్నగారు వస్తుంటే ఏం చేస్తున్నా అక్కడ వెళ్ళు, ఆ సంచి అందుకో అని చెప్పాలి. తల్లి వస్తున్నా సరే బజార్కి వెళ్ళి వస్తుంది లేదా ఉద్యోగం చేసి వస్తుంది, ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకోమని పిల్లలకి చెప్పాలి, తండ్రి చెప్పాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాడు చెప్పాలి, అందుకోరా అమ్మ వస్తుంది, వాడు శ్రమపడింది. లేదా సంత కడతారు, ఉద్యోగం చేయకపోవచ్చండి, ఇంతకంటే ఎక్కువ పని ఉంటుంది ఇంట్లో. ఎక్కడ ఉద్యోగం చేసేవాళ్ళకి అక్కడ ఒకటే పని, ఇక్కడ 100 ఉద్యోగాలు ఉన్నాయి. అందుకని అమ్మ సంతకి వెళ్ళింది, కూర పట్టుకు అమ్మ మోసుకొస్తుందిరా, పట్టుకెళ్ళరా, అందుకోరా అని అబ్బాయికి తండ్రి చెప్పాలి. ఆ రకంగా తల్లి సేవ తండ్రి సేవ వీళ్ళే నేర్పాలి. తల్లికి సేవ చేయమని తండ్రి చెప్పాలి, తండ్రికి సేవ చేయమని తల్లి చెప్పాలి. ముందే నేర్పాలి, లేచి నుంచి చూడడం నేర్పాలి. ఇక్కడ కూర్చుంటే ఇలా అంటే లేవమని చెప్పడమే. అక్కడ ఇంటికి ఎవరో మా పోటీగాడు పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు, కూర్చొని సమాధానం చెప్పనివ్వకూడదు. లే ఆయన ఎవరో వచ్చింది రావేంటి అని చెప్పాలి. ఎందుకో చెబుతున్నాడు ఇక్కడ, పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైన. కొంతమంది బద్ధకం వాళ్ళు లేవు, కొంతమంది వ్యతిరేకత వల్ల లేవు. మనం లేచేది ఇక్కడ అంటే ఎందుకంటే ఆ పెద్ద ఆయన పాపం 10వ తరగతితో చదువు ఆపేసి ఉంటాడు. వీడు ఇక్కడ బీటెక్ కదా, చాలా టెక్కు. ఆయన 10వ తరగతి బీటెక్కే చూస్తున్నాడు కానీ ఆయనకు 70 ఏళ్ళు ఉన్నాయి. ఆయనకున్న జీవితానుభవం ఈయనకుందా? ఇంత చేస్తే వయస్సు 20 ఇక్కడ. ఆయన 10వ తరగతితో ఆపేసి ఉండొచ్చు, బహుశా కనుక్కుంటే కారణం చెబుతాడు. ఆయన వాళ్ళ నాన్నగారికి ఏదో పక్షవాతం వచ్చి ఉంటుంది పాపం. ఆయన తర్వాత చదువు ఆపేసి ఇంట్లో కూర్చున్న మహానుభావులు చాలా మంది ఉన్నారండి. చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నా. చదువుల మధ్యలో ఆపేశారండి చాలా మంది మగవాళ్ళు. పూర్వం యూనివర్సిటీలో చేరిన వాళ్ళు ఆపేశారండి. ఎంఎస్సీలో చేరిన వాళ్ళు ఇంటి దగ్గర కబురు వస్తే తండ్రికో తల్లికో బాగోలేదని వైద్యం చేయడం కోసం ఎంఎస్సీ లాంటివి 1 సంవత్సరం చదివి 2వ సంవత్సరం మానేసి ఇంటికి వచ్చారండి. తల్లిదండ్రుల పట్ల బాధ్యత. దట్ ఈజ్ ఇండియా. ఈ బోర్డు పీజీలు పిహెచ్డీలు చదవకపోయినా నష్టం లేదండి. ఇంట్లో తల్లిదండ్రులకు సేవ చేయడమే ముఖ్యం.
దానికోసం చదువులు మానేసినా పర్వాలేదు, ఉద్యోగాలు మానేసినా పర్వాలేదు. ఎలా గడుస్తుంది అన్న ఉన్నదాంతోనే గడుస్తుంది. ఆ ఉన్నదాంతో గడపడమే నేర్పాలి. డబ్బు సంపాదన ముఖ్యం, డబ్బు సంపాదన ముఖ్యం, నీ గొడవను చూసుకోండి. ఈ గొడవలు చూస్తారు ఇక్కడ. ఇవాళ సంపాదన బాగా ముఖ్యమైపోయింది. తల్లిదండ్రులే స్పష్టంగా పిల్లలకు చెబుతున్నారు, నువ్వు సంపాదించుకోవాలరా, మేము ఏదో మా పాటలు కుదరదమ్మా, నీ సంపాదన కంటే మా పాటలే ముఖ్యం, కూర్చో. ఇది చిన్నతనం నుంచే నేర్పాలి, 30 ఏళ్ళు వచ్చాక నేర్పే విషయం కాదు ఇది. మనం అమెరికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళి అని తోసేసి వీళ్ళ రమ్మంటే రారండి. వాడు ఎందుకు వస్తారండి? అక్కడ అలవాటు పడిపోయారు. పైగా మన అక్కడికి రమ్మంటారు చావుగారానికి లావు దుఃఖం అని. ఎవడో తలుపు తీస్తే పలకరించేవాడు, పైగా తలుపు తీస్తే నేరం. అక్కడ బయటకు ఎందుకు వచ్చామని ఎవడో అడుగుతాడు. గట్టిగా ఇండియాకి ఫోన్ చేద్దామని 91 నొక్కకపోయి 911 నొక్కేమనుకో, పోలీసు అని వస్తాడు. అక్కడ ఒక్కటి ఎక్కువ వస్తే చాలు. 91 కదా ఇండియాకి, అందుకని మనం 911 నొక్కేమనుకో పోలీసు వచ్చేస్తాడు. మనకి ఏం చెప్పాలో తెలియదు. వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, మనకు కూడా ఇంగ్లీష్ వచ్చు, కానీ మన ఇంగ్లీష్ వాడికి అర్థం కాదు, వాడి ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. అదే అమెరికా. ఈరోజు జరగాల్సినవి జరిగిపోతాయి ఇక్కడ. ఇంకా మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తామో పలకరించేమని ఉండడు. మనకి ఇక్కడేమో పల్లెటూళ్ళు అడుగు మీదకి వచ్చా రావా, రాజకీయాలు ఎలా ఉన్నారా అని అనుకోవడం అలవాటే. మనకి ఇది లేకపోతే నిద్రాటం. అయితే దీన్ని తప్పించుకోవాలంటే పిల్లల పెంపకంలో చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా, నేను విదేశాలకు పంపడం కోసం కాదు, ధర్మం సంపాదించడం కోసం కాదు, కుటుంబ ధర్మాలు నిర్వర్తించడం కోసమే నిన్ను పెంచుతున్నావు, అవి నిర్వర్తించడమే ధర్మం అంటే ముందు మనలో ఉండాలి ఆ భావన. డబ్బు సంపాదనకి ఏమీ ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండడం అనేది చిన్నప్పటి నుంచే నేర్పాలి. డబ్బు మాట వాళ్ళ దగ్గర రావద్దు. పిల్లల దగ్గర ఎప్పుడు మన ఆస్తులు చెప్పకూడదు, మన అప్పులు చెప్పకూడదు. ఆస్తులు చెబితే గర్వం వస్తుంది, అప్పులు చెబితే నిరాశ కలుగుతుందమ్మా. రెండు ప్రమాదమే. వాళ్ళు చదువు దెబ్బతింటుంది. అప్పులున్నా వాళ్ళకి చెప్పకూడదు, మేము తీర్చుకుంటాం, నీకెందుకు నువ్వు చదువుకో బాగా అని చెప్పాలి. ఆస్తులు ఉన్నాయని ఎప్పుడైనా నాన్న మనకి ఎంత ఉంది కదా, నీకు ఉంటాడు ఎక్కడ, ఏం లేదు పో అని చెప్పాలి. ఎప్పుడు అమ్మేసామని చెప్పాలి. చెప్పమంటే ఇంకా చదవడు. ఇంకా ఇంత ఆస్తి ఉంది కదా చదివేది కట్టాడు, అది ఇచ్చేసి సినిమా తీస్తానంటాడు. ఇక్కడ తీర్చడు గొప్ప సినిమా. మన జీవితమే బయోపిక్. మా నాన్న ఆస్తులు కోల్పోయిన విధానం బయోపిక్. వెంటనే డైరెక్టర్ నిర్మాత సిద్ధంగా ఉంటారు, మన సోమేగా పోయేది. ఇటువంటి అవకాశం ఇవ్వకూడదు. దానికి ముందు ఎక్కడ ప్రారంభం అంటే ముందు లేచి నిలబడ్డాం. పెద్దలు విచ్చేసినచో బద్ధ గమనైన దుష్ట పద్ధతినైన అద్దెరిగి లేవకున్నన్ మొద్దువలెందు దొరతని ముద్దు కుమార. హద్దులు తెలియకుండా పిల్లల్ని పెంచితే చాలా ప్రమాదం అండి. ఆ హద్దుల్ని తెలియజేయాలి. దయచేసి 16 ఏళ్ల లోపు మనోభావాలను మాట్లాడద్దండి. 70 ఏళ్ల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వండి. దేశం బాగుంటుంది, సంస్కృతి బాగుంటుంది ఖచ్చితంగా. యువకులు పెద్దవాళ్ళని గౌరవించడమే మనోభావం. పెద్దవాళ్ళందరూ పిల్లల ఇష్టాలకి ప్రాధాన్యాలు ఇవ్వడం మనోభావం కాదు. ఇక్కడ పిల్లలకి ఇష్టం ఏదో, మంచి ఏదో చెడ్డ ఏదో తెలుసా అండి? మంచి ఏదో చెడ్డ ఏదో తెలుసా? పెద్దవాళ్ళకి తెలిసినట్టుగా. ఇష్టం ఏమిటండి? ఎప్పుడు ధర్మమే ముఖ్యం. ఇష్టం ఎందుకు ముఖ్యం అవుతుంది? ఇష్టాలు మారిపోతూ ఉంటాయి, మారిపోవాలి కూడా. ధర్మం మారదు, సత్యం అసలే మారదు. పైగా దీనికి శాస్త్రీయమైన కారణం ఉందండి. పెద్దలు రాగానే పిల్లలు లేచి ఎందుకు నిలబడాలో శాస్త్రీయమైన కారణం ఉంది. దానికి కుమార శతకంలో కవిత్వం కాబట్టి చెప్పలేదు. వస్తు వైవిధ్యం కారణంగా, విషయ భారం కారణంగా. భారతం ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు, పెద్దలు రాగానే పిల్లలు లేకపోతే ఏం జరుగుతుందో, వాడి ప్రాణాలకి ప్రమాదం అంటారు. పెద్దలు రాగానే ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ చిన్నవాళ్ళు లేచి నిలబడకపోతే వాడు ప్రాణాలకి ప్రమాదం. ఆయుక్షీణం అంటారు ఇప్పటికి కూడా. పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలకి నమస్కారం చేస్తే ఆయుక్షీణం అంటే చేయకూడదంటారు. మనకంటే వయస్సు తక్కువ వాళ్ళకి మనం చేయకూడదు. పాదాభివందనం అసలే చేయకూడదు. చెయ్యాలని మీరు ఆశించకూడదు. కొంతమంది జ్ఞానవంతులైన వాళ్ళకి చేస్తారు. మీకు కాదండి, మీలో జ్ఞానానికి, మీలో సరస్వతికి ఏదో అంటారు, కానీ అది కూడా మానేయడమే మంచిది నన్ను అడిగితే. అన్నిటికంటే గొప్పది నా దృష్టిలో వయస్సు. ఉండని ఆ వయస్సును మనం గౌరవించాలి. దేన్నైనా దాటగలం, ధనాన్ని దాటగలం, ప్రతిభను దాటగలం, జ్ఞానాన్ని కూడా దాటగలం. వారి వయస్సును మనం దాటలేం, సాధ్యమయ్యేది కాదు. ఆ వయస్సును గౌరవించాల్సిందే. వృద్ధు వచ్చునప్పుడు బాలు ప్రాణంబులు విను ఎగయజోచును.
అతనికి ఎదిరి లేచి ప్రణతి చేసనేని, అతనికి ఎదిరి లేచి ప్రణతి చేసనేని, పాదునబడియవి తుంటి ఎట్ల ఉండు, తుంటి ఎట్ల నిలుచు దురిత దూరా. ధర్మరాజా, నీ రాజ్యంలో ముందు ప్రజలు, ముఖ్యంగా పిల్లలు ఇలా ఉండేలా చూసుకోవయ్యా. పెద్దవాళ్ళు, వృద్ధులు, 60 ఏళ్ళు దాటిన వాడు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వస్తున్నారు అంటే బాలు ప్రాణంబులు ఎగయజూచు, మనకి తెలియకుండా మన శరీరంలో ఓ పరిణామం జరుగుతుంది. ఇది శాస్త్రీయమైన ప్రక్రియ. యంత్రాలు పెడితే నిరూపణ అయిపోతుంది, యంత్రాలు పెడితే నిరూపణ అయిపోతుంది. ఇందాక నన్ను పరిచయం చేస్తూ వారు ఒక కొత్త ప్రక్రియ చెప్పారు. మేధా పరీక్ష అవధానం చేశారు మీరు బెంగళూరులో అన్నారు. చేశాను. ఏమిటో తెలుసా? అది చెప్పకపోతే అదేమిటో అనుకుంటా. నిమ్హాన్స్ అని ఉంది అక్కడ, ఏదో అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, నిమ్హాన్స్ అంట. అక్కడ ప్రయోగాలు చాలా జరుగుతాయి. అక్కడ నేను 2006లోనో 2008లోనో ఒక అవధానం చేశాను. విచిత్రమైన అవధానం, అష్టావధానమే, కానీ ప్రేక్షకులు ఎవరూ ఉండరు. నేను ఒక్కడనే ఉంటాను. ప్రేక్షకులు ఉంటారు 8 మంది. ఆ ల్యాబొరేటరీ, అది ప్రయోగశాల, అందులోనే ఉంటారు 8 మంది, నలుగురిటు. మొత్తం నన్ను ఇలా కూర్చోబెట్టి చుట్టూ ఒక 100 వైర్లు పెట్టాను. మొత్తం ఇక్కడ వైర్లు, ఒళ్ళంతా తేగలే. పైగా కాస్త కదిలితే షాక్ కొడతాయి కూడా. ఎందుకు అంటే పక్కన మొత్తం 6 కంప్యూటర్లు పెట్టాను. అవధానం చేస్తూ ఉంటే మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ వైర్లన్నీ దానికోసం. అది ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. ఇంత కఠినమైన అవధానాన్ని నేను హాయిగా 1.5 గంటలో మా అమ్మ దయ వల్ల, సరస్వతి కటాక్షం వల్ల చేయగలిగాను. అంతా అయిపోయాక వారు నాకు ఒక 16 పేజీలు రిపోర్ట్ ఇచ్చారు. ఏముంది ఇందులో అన్నారు. మొత్తం మీద మెదడు పనిచేస్తుందండి అన్నారు. సంతోషం అన్నారు. నేను అడిగా, రిపోర్ట్ పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళి చూపించాలా వద్దా? మెదడు పనిచేస్తుంది అన్నారు. కాబట్టి మా ఆవిడకి చూపించా. లేదా మెదడు లేని వాడు చేసుకున్నానని బాధపడుతున్నాడు. ఏదో ఉందనుకున్నాం, ఇంతకాలం ఏమీ లేదన్నమాట. ఈ రిపోర్ట్లో గొడవ ఉంది, మెదడు లేదు. మెదడు పనిచేస్తుంది. కానీ ఆ దైవానుగ్రహం అనేది, ప్రతిభ అనేది ఎంత ఆశ్చర్యకరమైనది. అందులో వారు రాశారు. నా దగ్గర ఎప్పటికీ ఉంది, అది రాశారు. నిషిద్ధాక్షర పద్యం చెబుతుంటే ఎలా ఉందో, దత్తపద చెబుతుంటే ఎలా ఉందో, సమస్య చెబుతుంటే ఎలా ఉందో, అప్రస్తుత ప్రసంగానికి చెలోక్తి విసురుతుంటే ఎలా ఉందో అన్నీ చెప్పాను. మొత్తం మీద ఏమిటి ఉంది అని అడిగాను. ఏ రహస్యం వల్ల సాధించగలుగుతున్నాడు? దట్ వీ కెనాట్ ఐడెంటిఫై అన్నారు. అది దైవానుగ్రహం, అది ప్రజ్ఞ, అది ప్రతిభ. కొన్ని ప్రజ్ఞలు అంతే, యంత్రాలకు అందే విషయాలు కాదు. అమ్మవారు ఎటువంటిది అంటే మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్మహారతి. మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్మహారతి. అది మామూలు యంత్రాలకు అందే విషయం కాదు. అది ఒక్కొక్క వ్యక్తికి జన్మాంతర సుకృతం కారణంగా, ఈ జన్మలో చేసిన కృషి కారణంగా అది వస్తుంది. వాటిని మనం గౌరవించుకోవడం, ఆ కళని కాపాడుకోవడం అంతే. అంత మనకి వచ్చేవాడికి వస్తుంది. ఏదైనా పాండిత్యం అనేది కృషి చేస్తే వస్తుంది. ఈ ఉపన్యాసం ఇవ్వడం కూడా కృషి చేస్తే వస్తుంది. కానీ కవిత్వం రావాలంటే చాలా కష్టం. అందుకే నాకు వారి వాళ్ళ పరిచయం చేస్తుంటే నాకు ఆనందం కలిగింది. వారు నా సాగర ఘోష కావ్యం గురించి చెప్పారు. నా ఇల్లు, మా అమ్మాయి అంటే సాగర ఘోష. మాకు అమ్మాయి లేరు కదా, నా కావ్యమే మా అమ్మాయి. దాని పేరు ఎవరైనా ఎత్తితే నాకు ఆనందంగా ఉంటుంది. ఇన్ని అవధానాలు చేశారు, ఇన్ని ప్రవచనాలు ఇచ్చారు, కానీ సాగర ఘోష కావ్యం రాశారు అంటే అమ్మాయి నేను చేసిన పనిని ఈయన ఒకటి గుర్తించాడు అనుకున్నాను. 1116 పద్యాల కావ్యం. అమెరికా చరిత్ర, రష్యా చరిత్ర, చైనా చరిత్ర, భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, మొత్తం 30 దేశాల చరిత్ర అంతా మన అద్వైత సిద్ధాంతం ప్రకారం వేదం ఏం చెప్పిందో, శంకరాచార్య ఏం చెప్పారో అలాగే జరిగింది. చూసుకోండి. 1116 పద్యాల్లో కవిత్వంతో నిరూపణ చేశాం. అది సాగర ఘోష కావ్యం. అది పూర్ణంగా 1116 పద్యాలు చదివితే మనిషికి మనస్సు బాగుపడుతుంది. భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యం. భౌతికంగా ఆరోగ్యము బాగుంటుంది, మానసికంగా సమాజము బాగుంటుంది. నవోదయ, కాచిగూడ నవోదయాలు దొరుకుతుంది ఆన్లైన్లో. ఇప్పటికి 8 సార్లు ముద్రణ వేసాం. 2,000 కాపీలు చొప్పున. మళ్ళీ 9వ సిద్ధమవుతుంది. ఆ కవిత్వం ఉందే, అది భగవంతుడి యొక్క వరం అండి, ప్రతిభ. అది జన్మాంతర సుకృతం. పూర్వజన్మలో శివుణ్ణి శివ పూజ చేస్తే ఈ జన్మలో కవిత్వం వస్తుంది అంటారు. సరస్వతి పూజ చేస్తే నిలబడుతుంది అంటారు. అదేదో జరిగిందో నాకు తెలియదు, మా అమ్మదయ. ఆ ప్రయోగశాలలోనూ ఇటువంటి అవధానం చేస్తే అర్థమైంది, ఒక అద్భుతం జరుగుతుంది. నిజమే, అది మనస్సు. మానవుని మనస్సును ఎవరు అంచనా వెయ్యలేరండి. ఎంతకైనా వెళ్ళిపోతుంది అది.
మన ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చోటు కనపడదండి, కానీ ఆలోచనలు వస్తున్నాయి, విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి అందరికీ. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెదడులోంచి వస్తున్నాయి. మెదడులో ఎక్కడ? అతి సూక్ష్మ. ఆ అతి సూక్ష్మాన్ని ఛేదించుకుంటూ వెళితే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. ఆ శక్తి దర్శనం అవుతుంది. ఆ శక్తి దర్శనం అయినవాడు మళ్ళీ అవధానము చేయడు, ప్రవచనము చెప్పడు, కవిత్వము చెప్పడు, ఇక అందులోనే ఉంటాడు. అదో పెద్ద ఇబ్బంది, లోకానికి నష్టమే దానివల్ల. కానీ ఆ వ్యక్తికి చాలా ప్రయోజనం. ఇక నిర్వికల్ప సమాధిలో ఉంటాడు. అలా ఉండిపోయిన వారే శంకరాచార్య, అలా ఉండిపోయిన వారే కంచి పరమాచార్య, అలా ఉండగలిగిన వారే శృంగేరి భారతీయ తీర్థస్వామి, అటువంటి మహానుభావులు ఉంటారు. అలాగే నిర్వికల్ప సమాధి అంటే రమణ మహర్షి అటువంటి మహానుభావులు. అలాగ ముందు మనం ఈ స్థితికి చేరాలంటే ప్రాథమికమైనది ఏమిటో భీష్ముడు చెబుతున్నాడు. పెద్దవాళ్ళు రాగానే పిల్లాడిలో చిన్న వయసులో ఉన్నవాళ్ళ ప్రాణాలు పైకి లేచిపోతాయట. వీళ్ళు లేవకపోయినా ప్రాణం లేస్తుంది పైకి, ముక్కులోంచి కళ్ళల్లోంచి నోట్లోంచి వెళ్ళిపోవడానికి చూస్తుంది. అది ప్రాణంబు ఎగయ చూచును. ఎందుకంటే తనకంటే పెద్దవాడు, తనకంటే అనుభవం ఉన్నవాడు, తనకంటే గొప్ప జీవుడు. ఓ పోలీసులు చూడగానే దొంగ భయపడినట్టే పెద్దవాడిని చూడగానే లోపల చిన్నవాడి ప్రాణం భయపడుతుంది, లేచి పైకి లేస్తుంది. అది మనకు అర్థమయ్యే విషయం కాదు, కానీ యంత్రాలు పెడితే అర్థమవుతుంది, దొరుకుతుంది ఆ మీటర్. ఈసీజీ తీస్తారా ఎలాగా అలా అర్థమైపోతుంది ఏం జరుగుతుందని చూస్తే. బాగు ప్రాణంబు ఎగ చూచును. అలా పైకి వెళ్ళిపోయేటువంటి ప్రాణాన్ని మళ్ళీ కుదుట పడేలా చేయాలంటే ఏం చేయాలయ్యా? అతని ఎదురేగి ప్రణతి చేసేనేని. ఈ పిల్లాడు కానీ ఈ అమ్మాయి కానీ ఆ పెద్దవాళ్ళు 60-70 ఏళ్ళవాడు రాగానే లేచి నిలబడి అమ్మా నమస్కారం రండి తప్పకుండా అని ప్రణతి చేసి వినయంగా నమస్కారం చేస్తే పాదున బడియవి తొంటి ఎట్ల నిలుచు దురిత దూరా. పాపకర్మల జోలికి పోకుండా జీవితాన్ని గడిపిన ఓ దురిత దూర ధర్మరాజా, ఒక్క మాట చెబుతున్నానయ్యా, గుర్తుపెట్టుకో. లోకం మేలుకోరి నీ రాజ్యంలో ప్రజలందరూ బాగుండాలి కాబట్టి ఒక్క మాట చెబుతున్నానయ్యా. పెద్దవాళ్ళు రాగానే పిల్లలు లేచి నిలబడకపోతే వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది, ఆరోగ్యానికి ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళలో ప్రాణాలు అప్రయత్నంగా లేచిపోతాయి, పైకి లేస్తూ ఉంటాయి. అనారోగ్యాలకు కారణం అవుతాయి. దాన్నే మనవాడు సెంటిమెంట్ పెట్టి ఆయుక్షేణం అన్నారు. మరి అనారోగ్యం వస్తే ఆయుక్షేణం కాదా? మన నమ్మకాల వెనకాలంతా శాస్త్రీయమైన కోణం ఉందండి, దాన్ని తెలుసుకోవాలి. పిచ్చి నమ్మకాలు కావు. కొన్ని పిచ్చి నమ్మకాలు ఉంటే వదిలేస్తాను, దానికేముంది. తుంటి ఎట్లా నిలచు, ఇదివరకు ఎలా ఉన్నాయో అలాగే నిలుచు. అందుకని అర్థమైపోయింది కదా, కుమార శతకంలో చెప్పింది పొరపాటు కాదు. ఇంకొక మాట, ఆచార్యునకెదిరింపకు ప్రోచన విభు నిందసేయమోవకు కార్యాలోచనములొంటి సేయకుము ఆచారము విడువబోకుమయ్య కుమారా. పిల్లలకి 9వ ఏట నుంచి 8వ ఏట నుంచి నేర్పాల్సింది ఏమిటో తెలుసా? ఇవాళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా చెప్పాలమ్మా. ఎప్పుడైనా టీచర్ గురించి ఇంటికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే పేలిపోవాలి వెంటనే, టీచర్ గురించి చెప్పొద్దని. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. విద్యా వ్యవస్థ బాగుండాలన్నా పిల్లలు బాగా పెరగాలన్నా ఇది ఒక్కటే మార్గం. టీచర్ మీద కంప్లైంట్ చెప్పనివ్వద్దు, అసలు చెప్పద్దాం. నోరు మూసుకొని చదువుకో అంతే. ఎవరో భయంకరంగా కొట్టేసే టీచర్లు ఉంటే వేరే విషయం, అది మనం వెళ్తాం. సరేరా నేను చూస్తానులే చెప్పి మనం వెళ్ళి అడగాలి. వీళ్ళని తీసుకుని వెళ్ళి అడగకూడదు. వీళ్ళ ముందు టీచర్లు నిలబెట్టి మాట్లాడకూడదు. వీళ్ళ జరుగుతున్న భయంకరమైన వ్యవస్థ ఎలా ఉందంటే, శుభ్రంగా తల్లో తండ్రో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ నిలబెట్టడం. టీచర్ పిలవండి, కొట్టడానికి డబ్బులు కట్టాం. ఇలా మా నాన్న మా అమ్మ మాట్లాడకపోవడం వల్ల ఇవాళ ఇన్ని వేల మంది ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. నమస్కారం మీకు అందరికీ, నమస్కారం. 6వ తరగతిలో మా మాస్టర్ ఒక ఆయన నన్ను కొడితే ఇంటికి వెళ్ళి చెబితే ఏ చెంప మీద కొట్టాడని మా నాన్నగారిని అడిగి 2వ చెంప ఆయన పగల కొట్టాడు. ఇంటికి వచ్చి చెబుతున్నావా కొడతాడు. తండ్రి ఇచ్చిన ట్రైనింగ్ అటువంటి. టీచర్ మీద నేరం చెబుతున్నావు నువ్వు. ఇది శతకం. నచ్చదు ఇవాళ, అసలే నచ్చదు చాలా మందికి. ఆ టీచర్లు ఏమన్నా గొప్పవాళ్ళకి ఖచ్చితంగా మనం వీడికి నేర్పాలని పిల్లడికి ఖచ్చితంగా, మన పిల్లడితే తప్పది. ఆచార్యునికి ఎదిరింపకు, టీచర్కి ఎదురు చెప్పదు, లేదా వ్యవస్థను అడవదండి. ప్రోచన విభు నిందసేయబోవకు. మనకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు, పిల్లలు ఇచ్చిన వాళ్ళు, మన జీవితాన్ని కాపాడిన వాళ్ళు, వాళ్ళని ఎప్పుడూ ఈ కౌమార వయసులో ఉన్నప్పుడే పిల్లలకు అలవాటు చేయాలి. తిట్టకూడదు, నిందించకూడదు. మనం ఒక కంపెనీలో మానేసినా సరే కంపెనీని నిందించద్దు. నీకు ఇష్టం లేదు మానేసాం అంటే కంపెనీ మీద దుష్ప్రచారం చేయొద్దు.
ఎందుకంటే ఇంతకాలం అన్నం పెట్టింది ఆ కంపెనీ. పూర్వం కిరాణా కొట్లో ఒక గుమాస్తా ఉంటే ఆ గుమాస్తా ఎంతసేపు ఆ షావుకారు గారిని నమ్ముకుని కూర్చునేవాడు. ఆయన కూడా వీళ్ళ ఇంట్లో పెళ్లి పేరంతో ఏ వచ్చినా ఆయన చూసేవాడు. 100 ఏళ్ళు అక్కడే పనిచేసేవాడు. ఈయన ఏమి ఇచ్చాడో జీతం, ఆయన ఏం తీసుకున్నాడో వాళ్ళిద్దరికీ తెలుసు. ఇవాళ 10,000 ఎక్కువ వస్తాయంటే కంపెనీ మారిపోతారు. అందుకే వాడు కూడా ఏం నేర్చుకున్నారో శుభ్రంగా తీసి పారేస్తున్నారు. ఈ మధ్యనే జరిగింది కదా, నడుస్తుంది కదా సాఫ్ట్వేర్ సంక్షోభం. అమెజాన్ వాళ్ళు, ట్విట్టర్ వాళ్ళు అన్ని మొత్తం శుభ్రంగా లాగేశారు. ఎందుకని? ఉద్యోగుల మీద యజమానులకు నమ్మకం లేదు, యజమానుల మీద ఉద్యోగులకు గౌరవం లేదు. ఇప్పుడు ఇంత చేసి ఇన్ని యాత్రలో పడి ఎకరాలు అమ్మేసి హైదరాబాద్లో మకాం పెట్టి చదివించి చేసిందంతా ఏమైందంటే ఉద్యోగపు ఆందోళన. ఉంటుందో లేదో తెలియదు. ఏ ఉద్యోగులు అడిగినా నీ ప్యాకేజీ ఎంత అంటే 40 lakhs అంటాడు. అంటే నెలకు 3 lakhs పైనే. కానీ ఆ ఉద్యోగం ఎంతకాలం ఉంటుందంటే 3 years 2 years. ఇప్పుడు ఎన్ని lakhs అయితే ఎవరికి కావాలండి? ఎందుకంటే పోస్ట్ మ్యాన్ ఉద్యోగం రిటైర్ అయ్యే వరకు అదే ఉద్యోగం, గొడవ లేదు. ఇవాళ జీతం ఎక్కువ ఉండగానే సరిపోయిందా? ఉద్యోగం శాశ్వతం కావద్దా? అసలు ఉద్యోగం శాశ్వతం అనే భావన భర్తలో భార్యలో ఉంటే సంసారం బాగుంటుందండి. అమ్మాయి పర్వాలేదు, మనకు ఉద్యోగం ఉంది. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలవకపోతే ఇంకెలా ఉంటాం? అందుకే చెబుతాడు, ప్రోచన విభుని ఎంత చేయబోవకు. నిన్ను పోషించే రాజు అంటే పరిపాలకుని, లేకపోతే ఉద్యోగం ఇచ్చిన వాడిని, జీవితాన్ని నిలబెట్టిన వాడిని, పిల్లనిచ్చిన మావగారిని ఎప్పుడూ తిట్టద్దు. ఆ అమ్మాయి ఇంట్లోకి రాబట్టే మనం ఇక్కడ కాపురం జరుగుతుంది, సుఖంగా ఉన్నాం. మావగారిని ఎలా తిడతామండి? మావగారు తండ్రి ఇద్దరు సమానమే. మావగారు అంటే మావగారినే మాట్లాడు, నీ బాబు అనకూడదు. ఇక్కడ బాబీని ఇక్కడ మనకేమో తండ్రి, వారికేమో బాబా. ఎంతసేపు డబ్బులు ఏమి ఇచ్చాడు ఏమి లేదు, ఇస్తే గొప్ప, లేకపోతే తిట్టడమే. ఇప్పుడు ఆడపిల్ల ఏం చేస్తుంది? ఇక్కడ ఇవాడు ఇంటికి వెళ్ళి అడుగుతుందా? ప్రోచన విభుని ఎంత చేయబోవు. ఇంకో మాట ఇవాళ యువతరానికి బాగా నేర్పాలండి, బాగుండాలంటే కార్యాలోచనము ఒంటి సేయకు. ఎప్పుడు వాళ్ళని ఒంటరిగా కూర్చుని ఉద్యోగం గురించి, సంసార సమస్యల గురించి ఆలోచించమని చెప్పకండి, ఆలోచించే అవకాశం ఇయ్యకండి. దయచేసి అటువంటి సమస్యలో మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర మనం కూర్చోవాలి, అవసరమైతే పక్కనే పడుకోవాలి. నీకేముందో నాకు చెప్పు, నేను చెప్తా. ఏమిటి ఇలాంటివన్నీ బోర్డు వస్తాయి, తట్టుకోవాలి. చేత ప్రమాదం ఏమిటో తెలుసా? ఏ అర్ధరాత్రిలో అయిపోతుంది, తెల్లారేసేటి వార్త వింటాం. ఇవాళ అలాగే ఉంది పరిస్థితి. ఏ చిన్న సమస్యకి తట్టుకోలేని మనుషులు తయారవుతున్నారండి. తిళ్ళు అలాగే ఉన్నాయి, ఒత్తిళ్ళు అలాగే ఉన్నాయి. మన అనారోగ్యానికి 2 కారణాలు, తిళ్ళు, ఒత్తిళ్ళు. ఇంకా 2 కారణాలతో చేయవచ్చే. నాకు నిలవబెట్టిన తిండి ఒక కారణం, నిలబెట్టుకోలేని మనస్సు ఒక కారణం. ఈ 2 కారణాలు. నిలవబెట్టిన తిండి అన్ని ఫ్రిడ్జ్లోవే తీసుకోవడం, డేట్ వేసుకోవడం, తినడం, డేట్ వేసుకోవడం, తినడం. అది ఎప్పటిదో తెలియదు. అది ఎప్పుడో ఇక్ష్వాకుల కాలం నాడు శ్రీరాముడు పెళ్లిలో చేసిన పదార్థం అది. జనక మహారాజు ఇంట్లో ఉండే అది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో తీసాం. ఏనాడు జనకుడు అంతే, ఇక్కడ ఉన్న జనకుడు జనని గోవింద అది తింటే. అలా మనం వారం రోజులది, 10 రోజులది, 3 రోజులది, 4 రోజులు లెక్కలేదు కాదు, తింటూనే ఉన్నాం. పచ్చళ్ళు కూడా మనుషుల్నే ఇంకా అందులో పెట్టట్లేదు, అంత పెద్ద ఫ్రిడ్జ్లు రా. కోపం వచ్చిన ఒకడు కూడా అందులో భారత్ గొడవ వదిలిపోతుంది. అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, చల్లగా ఉంటాడు పైగా హాయిగా. పైగా మన ప్రాణానికి మన ఫ్రిడ్జ్లు సరిపోవాలి. డబుల్ డోర్ అమెరికా ఫ్రిడ్జ్లు వచ్చాయి, గదంతా ఫ్రిడ్జే, మొత్తం అన్నీ అందులో తోసేయడమే. ఇంకా తరగడాలు దుప్పట్లు కూడా బయట పెట్టారు, అవి కూడా తోసిస్తే సరిపోతుంది. ఇదే ఈ నిలవబెట్టిన తిండి. దీనివల్ల ఏమవుతుందండి? గజగజలాడే తిండి, వీడు గజగజలాడుతూనే ఉన్నాడు. నిలబెట్టలేని మనస్సు. తిండి ఏమో నిలబెట్టాం, మనస్సు నిలబెట్టుకోలేకపోతున్నాం. ఇదే కారణం. అందుకని చెబుతున్నాడు స్పష్టంగా, ఆచార్యుని గెదిరింపకు, ప్రోచన విభు నిందసేయబోవకు, కార్యాలోచనము రొంటి సేయుకు. వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఒంటరిగా కూర్చొని ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్న తండ్రి గారి పక్కకి వెళ్ళిపోవాలి. ఏమిటమ్మా ఏమైందే నాకు చెప్పవే అని చూసా. అవసరమైతే ఫోన్ చూడాలి, చూడొద్దు అంటే చూస్తానని చెప్పాలి, ఖచ్చితంగా చూస్తానని చెప్పాలి. తాళం వాళ్ళనే తీయమనాలి, అందులో వాట్సాప్, ఫేస్బుక్లు సమస్తం చూడాలి. అప్పుడే అన్నీ బయటపడతాయి, దానికి పరిష్కారం దొరుకుతుంది. మా పిల్లలకి ఇండివిజువాలిటీ అని మూతి తిప్పకూడదు. ఇక్కడ ఇండివిజువాలిటీ అని నాశనం అయిపోతుంది. ఇక్కడ ఇండివిజువాలిటీకి ఒక వయస్సు ఉంది, 30 ఏళ్ళు దాటాలి కనీసం. అక్కడ 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి ఇండివిజువాలిటీ పనికిరాదు. దాని పేరే ఇండివిజువాలిటీ, విడదీయద్దనే అర్థం అక్కడ.
డివిజువాలిటీ అంటే డివైడ్, విడదీయడం. ఇండివిజువాలిటీ విడదీయద్దు, మీలో ఒక భాగంగా చూడండి. విడిగా ఉండడం ఇండివిజువాలిటీ కాదు, కలిసి ఉండడమే ఇండివిజువాలిటీ. నిజంగా ఇంగ్లీష్ అర్థమైనా తెలుస్తుంది అన్నమాట. ఇండివిజువాలిటీ. ఇండివిజువల్ కోరుకోవడానికి వీళ్ళు నలుగురితో కలిసే ఉండాలి. లేదా పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి, ఏమంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏ అలవాట్లు వస్తున్నాయో తెలియదు. హైదరాబాద్లో ఇక్కడ హైదరాబాద్ ఏం కర్మ, అక్కడికి వ్యాపించే ఆంధ్ర అంతా అవే ఉన్నాయి. ఇంకా పట్టుకోలేకపోతున్నాం అక్కడ. అందుకని ఎప్పుడో 160 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఇప్పుడు పనికొస్తుంది కదా. డ్రగ్స్ విషయానికి వస్తే వాడితో తరిపేసుకుని ఏవో సేవిస్తుంటే మనం కూర్చోవడం పెట్టండి. ఆ గదిలోనే మన వస్తువులు పెట్టుకోవాలి. అరగంటకోసారి పెడుతూ ఉండాలి, కానీ పెడుతూ ఉండాలి, తప్పదు, తిట్టుకున్నా మంచిది. ముఖ్యంగా 30 ఏళ్ల వరకు, కనీసం 16-18 ఏళ్ళు దాటే వరకు చూడాల్సిందే. అదే కౌమారం అంటే. అందుకే కుమార శతకం. కార్యాలోచనములొంటి సేయకు ఆచారము విడువబోకుమయ్య కుమారా. ఆచార సంప్రదాయాలు విడిచిపెట్టకుండా కాస్త బలవంతంగానైనా చేయించాలి. ముందు స్నానం చేయడం, దేవుడి దగ్గర దీపం పెడుతుంటే, తల్లి పెడుతుంటే పిల్లలు అక్కడ వచ్చి నిలబడమని చెప్పాలి. 7 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు, రా దేవుడు నీకు అన్ని బాగా మంచి మార్కులు వచ్చేలా చేస్తాడు, బాగా శుభం జరుగుతుందా, ఇక్కడ నిలబడి ఆ దీపం చూడు ఎంత బాగుందో, మీ నాన్న నీ కోసం ఇత్తడిది కొన్నారు మంచిది, ఎంత బాగుంది చూడాలి, 5 దీపాలు ఉన్నాయి, 5 వెలిగిస్తే ఎంత బాగుంటుంది, కార్తీక మాసం పుణ్యం కూడా, ఇలా ఏదో ఒకటి చెప్పి వాళ్ళు అక్కడ నిలబెట్టాలి. కనీసం ఏడాదికి 1 మాసమైనా వెళ్ళి 5ంటికి నిద్ర లేవడం, స్నానం చేయడం, దేవుడి దగ్గర దీపం పెట్టడం నేర్పితే తర్వాత బాగుపడతారు. ఎందుకంటే ఆచారం అంటే ఏమిటి? నా కులం కులమిత్యాహు ఆచార కులమిచ్యతే. భారతంలోనే చెబుతాడు వ్యాసుడు అన్నమాట. నా కులం కులమిత్యాహు ఆచార కులముచ్యతే. ఆచారరహితో రాజన్ నేగనాముత్ర విందతి. కులాచారాలు అంటాయా? ప్రత్యేకం కులం కుల సంఘం వల్ల ఉపయోగం ఏం లేదయ్యా. కులాచారాలు పాటించినప్పుడు కులం ఎందుకు అని. ఒక కులానికి ఒక ఆచారం ఉంది కదా, ఆచార సంప్రదాయాన్ని బట్టే కదా ఇవాటికి మనం వివాహ సంబంధాలు చేయాలంటే మన కులంలో ఎందుకు చూస్తామండి? ఆచార సంప్రదాయాల గురించే. లేదా అన్ని మార్పులు వచ్చేస్తాయి. మా కులంలో ఇలా ఉండదంటారు, అమ్మాయితో కులం అబ్బాయితో కులం, గొడవలు మొదలైపోతాయి అక్కడ నుంచి ఈ అత్తగారు ఆ అత్తగారు, ఈ మామగారు ఆ మామగారు, ఓ శనయోరం యోర్మధ్యేరథం స్థాపయమేత్యుత గాంధీ వంశం సుదేహస్థాత్వ చేయ పరిదక్ష్యతే. అయిపోయింది ఇక్కడ. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర పౌండ్రం దద్ధౌ ప్రతాపవాన్. వీరు శంఖం పూరించారు, వారు శంఖం పూరించారు, కోర్టుకు వెళ్ళారు గొడవకి. ఆచారాల్లో తేడా వచ్చే. అదే మన వర్గాల్లోనే చేసుకోగలిగితే అన్ని వర్గాలు కలిసి ఉండొచ్చండి. పెళ్ళిళ్ళే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ కలిసి ఉండొచ్చు హాయిగా. కులాంతర వివాహాలు అయితేనే కలిసి ఉంటారని ఎక్కడ నిరూపణ కాలేదు. దానికి అంత ప్రాధాన్యత ఏదో గొప్ప అభ్యుదయం కింద చెప్పాల్సిన అవసరం లేదు. చేసుకుంటారు, కొందరు బాగుంటారు, కొందరు బాగుంటారు. ఎవరు చెప్తారు దానికి? మనుషుల మనస్తత్వాలను బట్టి ఉంటుంది. అంటే శాస్త్రం ఏం చెబుతుంది అంటే, కులం అంటే ఆచారం అంటే ఏమిటయ్యా? ఏమి శుభ్రత లేనప్పుడు ఆచారాలు పాటించడం. మీకు కులం దేనికి? ఊరికే కార్తీక మాసంలో వనభోజనం చేయడానికి అమ్మా కులం మీ కులం అని పక్కన కూర్చొని భోజనం చేయడానికి కులం ఎందుకండి? పని లేకుండా. ఇక్కడే మనం ఏది నిజమైన కులమో ఏది ఆచారమో తెలుసుకోవాలి. అందుకే భారతంలో చెబుతున్నాడు, ఆచారరహితో రాజన్నే ఘనాముత్ర విందతి. ఆచారాన్ని విడిచిపెట్టిన వాడు ఏకలోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖంగా ఉండడు అని. అలాంటిది నేర్పగలగాలి. యుడు చెడుగైయుండెన జనకుని తప్పనెడు మాట సత్యము ఎరుగు కావునని జనని జనకులకు అపఖ్యాతి ఎగురేతి. కొనకు కుమార కావునని జనని జనకులకును అపఖ్యాతి ఎగురేతి. కొనకు కుమార. రే అబ్బాయి, నీకు 12 ఏళ్ళురా, 13 ఏళ్ళురా, 16 ఏళ్ళురా. నేను నీకు ఎందుకు చెబుతున్నాను అంటే, తనయుడు చెడుగైయుండిన జనకుని తప్పన్న మాట సత్యము ఎరుగు. పిల్లాడు చెడిపోతే ఎవరిని అంటారండి? ఊళ్ళో వాళ్ళు తండ్రిని అంటారండి. ఖచ్చితంగా పెంపకం చేత కాదు, అదొక పెంపకం వీడు అంటారు. ఖచ్చితంగా ఇప్పటికీ ఉందండి ఆ మాట. అదే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చారో చెడిపోతే అప్పుడేమంటారు? ఏం చేస్తారమ్మా, ఇంకా 30 ఏళ్ళు వచ్చినా కాపలా కాస్తూ కూర్చుంటారా? పిల్లలకి అన్నాం కానీ వాళ్ళ తర్వాతకి అన్నాం, అప్పుడు వేరే సామెత. కానీ 16-18 ఏళ్ల లోపు ఏముంటుందంటే, ఖచ్చితంగా మగపిల్లాడు చెడిపోతే తండ్రి బాధ్యత అంటారు, ఆడపిల్ల చెడిపోతే తల్లి బాధ్యత అంటారు. ఆయన గృహిణీనేత్ర కన్యార్థేషు కుటుంబినక. ఆడపిల్లల మనస్తత్వం తల్లికి తెలిసినట్టుగా తండ్రికి తెలిసే అవకాశం లేదు. తండ్రి దగ్గర వీళ్ళు చేరి 16 ఏళ్ళ అమ్మాయి డాడీ 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 అనగానే ఈయన 10,000 ఇచ్చేస్తాడు. ఈయన ఆ 10,000 ఎక్కడికి వెళ్ళిపోతాయి అందరికీ తెలుసు.
అదే తల్లి అయితే అడగగానే ఇచ్చేస్తారంటే చూసుకోద్దా అంటుంది. ఎందుకంటే ఆడపిల్ల, ఆవిడ ఆడదు తెలుసు. ఎందుకు దానికి 16 దానికి 10,000 దేనికండి? నిన్నగాక మన పత్రికల్లో మీరు చూసుంటారమ్మా, 16 లక్షలు వెళ్ళిపోయినా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అకౌంట్ నుంచి. ఎందుకంటే తండ్రి గారు బ్యాంక్ ఖాతా ఇచ్చేసాడు, ఆయనకి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ అడిగింది, తన ఫోన్ ఇచ్చాడు. ఆ ఫోన్లో ఆయన పేటిఎం ఫోన్ పే ఉంది, అందులో ఉన్నాయి, శుభ్రంగా వాడేసి. అటువంటి ఫోన్ పిల్లలకి ఇచ్చుకుంటారా? జరుగుతున్నదే ఇప్పుడు పెద్ద గొడవ. 16 లక్షలు చివరికి మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ రాబట్టారు కాబట్టి కిడ్నీ అమ్ముకుందుకు సిద్ధపడతారు. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. 16 ఏళ్ల వాళ్ళకి ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? కుమార శతకం పాఠ్యాంశంగా లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థలో మళ్ళీ శతకాల పాఠ్యాంశాలు కావాలి. అప్పుడే యువతరం బాగుంటారు. ఖచ్చితంగా మనం దానికోసం ప్రయత్నం చేయాలి, ఉద్యమం చేయాలి, ఊరేగింపు చేయాలి. అవసరమైతే ఈ ఊరికే ఏవో పాఠాలు, విదేశీ కథలు, విదేశీ వ్యధలు పట్టుకొచ్చి మన నెత్తి మీద రుద్దడం కాదండి. ఇంత మంచి శతకాలు ఉన్నాయి ఇక్కడ. పద్యం చదివితే చాలా అర్థమవుతుందండి. ఇటువంటివి 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు నేర్పే వరకు కొంతమంది అయినా బాగుంటారు కదా. వింటూ ఉండగా మార్పు రాదండి మనుషుల్లో ఖచ్చితంగా. అవి ముందు పాఠ్యాంశాల్లో పెట్టేలా చేయాలి మనం. ఏదో పెడుతున్నా ఇంగ్లీష్ మీడియం ఉన్నంతకాలం ఇవి పాఠ్యాంశాలు అయ్యే అవకాశం లేదండి. నాకేం మొహమాటం లేదు. తెలుగు మాధ్యమం మళ్ళీ రావాల్సిందే, సంస్కృత విద్యాభ్యాసం మళ్ళీ పెరగాల్సిందే, హిందూ ధర్మం సంపూర్ణంగా వెలుగొందాల్సిందే. అప్పుడే భారతదేశము, భారతీయులు బాగుంటారు. రాదు అని మీరు అనుకోవద్దు దయచేసి. కాలం ఎప్పుడూ చక్రం లాంటిది. కాలం చక్రం నిచ్చెన కాదు, అజ్ఞానంలో ఉండద్దు. కాలం చక్రం, పోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది, వచ్చింది ప్రతిదీ మళ్ళీ పోతుంది. లెక్క ఇదివరకు తెలుగు సంస్కృతాలు మాత్రమే చదువుకుని ఈ దేశంలో బతకలేదా? 100 ఏళ్ళు బతికాం. ఏదో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ భాష నేర్పారు, ఏదో నేర్చుకున్నాం. భాష నేర్పిపోయారా? మొత్తం మనస్తత్వం అంతా నేర్పారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు వదిలేరు కానీ వాళ్ళ జిడ్డు వదలలేదు. మన పిల్ల పోయినా పురిటి కంపు పోలేదని వాళ్ళు పోయారు కానీ వాళ్ళ జిడ్డు వదలలేదు ఇక్కడ. ఇది మన ప్రాణం తీస్తుంది ఇక్కడ. ఇటువంటివి లేకుండా పోయాయి. తనయుడు చెడుగా అయితే వెంటనే ఊళ్ళో వాళ్ళు ఎవరినంటారండి? ఎక్కడ కలిసినా ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు అంటే హైదరాబాద్లో ఇక్కడ కూడా ఉన్నాయి కదా. కాస్మోపాలిటన్ క్లబ్, రోటరీ క్లబ్లు, లయన్స్ క్లబ్లు, అన్ని మహిళా సంఘాలు అన్నీ ఉన్నాయి కదా. ఏమంటారు వెంటనే? అమ్మాయిని సరిగ్గా చూసుకోవద్దా అని ఆడదానంటారు, అబ్బాయిని సరిగ్గా చూసుకోవద్దా అని మగాడంట. మరి చూసుకోవాలి కదా, అదే చెప్పాలి పిల్లలకి. ఆయన నీకు ఎందుకెంత చెబుతున్నానంటే పక్కింటి వాడికి నేను చెప్తాను ఎక్కడ పని లేక. తనయుడు చెడుగై ఉండిన జనకుడి తప్ప నిడు మాట సత్యము ఎరుగుము. కొడుకు చెడిపోతే తండ్రిని అంటారు, కూతురు చెడిపోతే తల్లిని అంటారు. ఖచ్చితంగా ఇద్దరిది బాధ్యతే, కానీ ప్రాధాన్యం అనేది ఒకటి ఉంటుందిగా. అందుకని నీకు చెప్పాల్సి వస్తుంది ఆయన. కావునని జననీ జనకులకు అపఖ్యాతి యగురీతి కొనకు కుమార. కాబట్టి మాకు చెడ్డ పేరు రాకూడదు నాయన. మేమంతా మంచివాళ్ళమే, ఏదో తండ్రి ఇచ్చిన ఆస్తి నిలబెట్టుకున్నాం, ఇంకాస్త దాన్ని పెంచి నీకు ఇద్దాం అనుకుంటున్నాం. కానీ నువ్వు ఈ వ్యసనాల్లో ఉంటే ఎలా ఇస్తావురా? ఆస్తి కూడా పాడైపోతుంది కదా అని స్పష్టంగానే చెప్పాలి. వారి మనోభావాలు దెబ్బతింటాయనడం కాదు, మనోభావాలు బాగుపడడం కోసమే చెప్పేది ఈ మాట. ఏం చెబితే ఏమనుకుంటారు అంటే ఇక అవన్నీ పెంచనివ్వండి. మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. నీకు ఆస్తి ఇస్తాం అబ్బాయి, అభ్యంతరం లేదు, కానీ మనం నిలబెట్టుకోవాలి కదా. నువ్వు దానంతా మొత్తం కోడి పందాలు పెడితే, బ్యాకెట్లో పెడితే దానికోసం ఆస్తి ఇవ్వడం ఎందుకు? అందుకని తండ్రి అనుభవించుంటే సరిపోయేది కదా. నువ్వు చెడిపోతే నాకు చెడ్డ పేరు వస్తుందా? ఇంత నా స్వార్థం కూడా ఉందమ్మా నన్నే అంటారు ఊళ్ళో అందరం. అందుకని మాకు అపదృష్ట రాకుండా, అటువంటి పని లేకుండా నువ్వు చూసుకోవాలబ్బా, అందుకోసమే చెబుతున్నావు అని చెప్పాలి. పైగా ఇవాళ ప్రత్యేకం కుమార దశలో 9 నుంచి 16, 17 ఏళ్లలోగా నేర్పవలసిన మాట అండి. ఆవేశంతో, ఆగ్రహంతో మాట్లాడకూడదు. మెల్లగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, సావకాశంగా సమాధానం చెప్పు అని ఆడపిల్లలకి మగపిల్లలకి అలవాటు చేయాలి. ఆవేశంలోనే ఎప్పుడూ పొరపాట్లు జరుగుతాయి. దాన్ని కూడా కుమార శతక కవి పక్కి వెంకట అప్పర నరసింహ మహానుభావుడు చెబుతున్నాడు మనకి. కడు మెల్లగా నిడునుత్తరమది అడచును క్రోధంబు తీక్ష్ణము అమరగతాను. అడచును క్రోధంబు తీక్ష్ణము అమరగతాను. అప్పుడు నుడివెడునుత్తరమది, అప్పుడు నుడివెడునుత్తరమది వడి క్రోధము పెంచునరయ వసుధ కుమార. ఎప్పుడు మనం కోపంలో, ఆవేశంలో మాట్లాడకుండా ఉండాలంటే ఒక ఉపాయం ఉంది. పెద్దవాళ్ళకైనా సరే వర్తిస్తుంది ఇది.
నెమ్మదిగా మాట్లాడాలి, ప్రతి వాక్యము చుక్క పెట్టినట్టుగా మాట్లాడాలి. ఇంట్లో కూడా కాస్త కంఠం పెరిగిందనుకోండి, వాల్యూమ్ పెంచడం అంటారే, పెంచేసి ఆవేశంలో మాట్లాడామనుకో వాక్యంలో వాక్యం కలిసిపోయి ఏమొస్తుందో తెలియక మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వస్తాయి, కొంపలంటుకుపోతాయి. మనందరి మనస్సులో ఉండే ఆలోచనలు భర్తకి భార్యకి తెలవలేదు కాబట్టే కాపురాలు సాగుతున్నాయి. ఇంకా ఎప్పుడు ఆవేశంలో ఏమొచ్చేస్తుందంటే లోపల మాట బయటకు వచ్చేస్తుంది. దాన్ని డయేరీ ఆఫ్ స్పీచ్ అంట. బాగడం విషయంలో అతిస్రావం అన్నమాట. ఇంకా ఆ వేగంలో వస్తుందండి. నెమ్మదిగా మాట్లాడండి. ఇగో చెప్తున్నాను కదా, చెప్తే వినాలి కదా, ఎందుకు చెప్తాం అయ్యా, మాకేమన్నా కోపమా, ఇలా అన్నమాట. రామాయణంలో ఉంది కదా, భారతంలో అంత కూడా ఎందుకే, మన ఇంట్లో కూడా జరిగింది కదా, ఇదా చుక్క పెట్టడం. అవసరమైతే అదేదో సినిమాలో చూశాను నేను, శ్రీలక్ష్మి అని ఒక నటి ఉంది, బావా ఆశ్చర్యార్థకం, ఎప్పుడు వచ్చావు ప్రశ్న గుర్తు అని పంక్చువేషన్ మార్కులతో సహా చదువుతూ ఉంటుంది నవల. అలా చదవాలి. ఇది అనగాలి, ఆగి 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 ఆచి తూచి మాట్లాడితే అబద్ధాలు రావు. రఘువంశరాజులు చాలా తక్కువ మాట్లాడేవారట. త్యాగాయ సమృద్ధార్థానాం సత్యాయ మిత భాషిణాం అంటాడు కవిత. వాళ్ళు తక్కువ మాట్లాడేవారు. ఎందుకో తెలుసా? సత్యాయ మిత భాషిణాం, సత్యమే మాట్లాడాలి అని మనం అనుకుంటే తక్కువ మాట్లాడాలి. ఎక్కువ వాగడం మొదలెట్టామంటే ప్రతిదానికి ఇంకా అసత్యాలే వస్తాయి. మనకేదో మనస్సులో ఒకటి తోసగానే తక్కువ బయటికి చెప్పక్కర్లేదు, అవసరం లేదు. దాని సందర్భం వచ్చినప్పుడు చెప్పొచ్చు, అంతవరకు ఆపొచ్చు. ఇప్పుడు ఆపడం వల్ల నష్టమే లేదు, చెప్పడం వల్ల నష్టం ఉంటుంది. అవతల వాడికి విసుగొచ్చింది అనుకో, ఏమిటి సోదంట, ఇప్పుడు అవసరమా అంటారు. అంటే మాట్లాడేటప్పుడు ఎప్పుడు 3 విషయాలు ఆలోచించుకోవాలి. సత్యం, ప్రియం, అత్యవసరం. నన్ను అడిగితే సత్యం, ప్రియం కంటే కూడా అత్యవసరమే చాలా ముఖ్యం. మనందరి నోట చాలా అనవసర మాటలే వస్తుంది. ఊరికే కాసేపు కూర్చొని ఆశమ్మ పోషమ్మ ఆకాక ఈహి అని కవి, ఇవన్నీ అవసరమా? ఎందుకంటే ఒక మంచి పుస్తకం చదువుకుంటే సరిపోలేదా, ఓ ధ్యానం చేసుకుంటే సరిపోలేదా? ఇంతసేపు చెప్పుకున్నాం, 2 గంటలు వాగాక ఏం చేస్తారు ఇద్దరు కలిసి? ఏం చెప్పుకుంటే ఏం ఉపయోగం అయ్యా, వాళ్ళ తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఈ మాట 2 గంటలకు ముందు అనుకుంటే 2 గంటలు కలిసి వచ్చింది. మీదంతా ఎందుకు చెప్పుకున్నట్టు? కానీ ఇవాళ ఇంకో ప్రమాదం ఉందండి ప్రత్యేకంగా. ఈ 5-6 ఏళ్ల బట్టి ఒక ప్రమాదం ఏంటంటే, ఇందులో ఎవరు రికార్డు చెప్తున్నారో తెలియదు, కోపలు అడ్డుపోతాయి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ ప్యాంట్ వేసుకొస్తాడు, లోపల ఉంటుంది, పెట్టేసి నొక్కేస్తారు. అక్కడ అవన్నీ నొక్కేసిన తర్వాత ఫేస్బుక్లో పెట్టి ఈయన అభిప్రాయాలు ఇవి అని పెట్టేస్తాడు, కోపలు అడ్డుకుపోతాయి. ఇక్కడి నుంచి ఆ వాయిస్ ఆయిందా కాదా, ఫోరెన్సిక్ ల్యాబ్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ, శ్మశానం వరకు అన్ని పరీక్షలే. ఇంత భయంకరమైన యుగంలో మాట్లాడడం తప్పే కదండి. మాట్లాడడం మహాపాపం, ప్రవచనాలు చెప్పడం ఇంకా ఘోరం. అయినా మీద మాకు చేతనైన విద్య ఒకటే, ఏం చేయమంటావు? 2 గంటలు మాట్లాడక తప్పదు. ఇక్కడ ఇందులోంచి రికార్డింగ్ వేరే వాళ్ళు వద్దని ఇది ఒకటి ఎందుకు ఏర్పాటు చేసాను తెలుసా? నాకేం మొహమాట వల్ల కార్యకర్తలు, నాకు ఆప్త మిత్రుడు, అందరికీ చెబుతున్నాను నేను. ఇది బయటికి వెళ్ళిందంటే ఉపన్యాసం మొత్తం పక్కన, ఇందులో మధ్యలో ఒకటేదో నోరు మూసుకోమని చెప్పాలి అన్నాం అనుకో, నోరు మూసుకో అన్న గరికిపాటిని పడుతున్నాడు. అక్కడ పక్కన ఎవరిదో బొమ్మెడుతున్నాడు, వాడు నేను నోరు మూసుకోమన్నట్టుగా. ఎంత దారుణం! వారెవరో నాకు తెలియదు, నేను ఎందుకు అన్నానంటే ఇందులో ఏదో కాస్త కోపంగా వచ్చిన మాట కూడా బయటికి దాగి దాన్ని పెట్టి పక్కన ఇంకోటి బొమ్మ. ఆయన అలా అన్నప్పుడు మనం ఎలా అన్నట్టుగా అర్థం. చూసిన వాడు ఏమనుకుంటాడో ఆయన్నే అన్నాం అనుకుంటాడు. ఇది ఎక్కడ కూడా ఇది ఇన్ని జాగ్రత్తలు పడవలసి వస్తుంది. అలాగే మొత్తం మానేద్దామంటే చూశారు కదా ఎలా ఉన్నారో, ఇందాక వస్తుంటే చూసి ఎంత నమస్కారాలు చేసి, ఒక ఆవిడ ఎవరో ఉంటుంది, దేవుడిచ్చిన వరం అండి, దేవుడిచ్చిన వరం ఉంటుంది. కళనీళ్ళు వచ్చాయి నాకు. ఈ మానవుడు ఇంత చేస్తే 5 అడుగులు 2 అంగుళాలు నా పొడుగు, బతికింది 67. మీకేమో దేవుడిచ్చిన వరంలా కనపడుతున్నానంటే నా కర్తవ్యం, ప్రవచనాలు చెప్పడం నా కర్తవ్యం, ప్రాణం పోయే వరకు చెబుతా. ఒక జాతికి దేవుడిచ్చిన వరంగా ఒక సామాన్యమైన మానవుడిని భావిస్తున్నారు అంటే భగవంతుడు నాకు నిర్దేశించిన కర్తవ్యం ఈ ప్రవచనాలు చెప్పడం. అది తెలిసిపోతుంది స్పష్టంగా. ఎలా మానేస్తాము? దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే, చేసేదేం లేదు ఇక్కడ. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఈ వ్యతిరేక విమర్శలు ప్రచారాలు దయచేసి నమ్మకండి. అవన్నీ అబద్ధాలు, దొంగ వీడియోలు, మార్ఫింగ్. తో చెప్పే జవాబు ఏదైనా ఎలా ఉంటుందంటే, వడి కోపము పెంసునరయ వసుధ కుమార, కోపాన్ని పెంచేస్తుంది.
ప్రతి విమర్శకి మనం వెంటనే రెచ్చిపోయి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ ఫోన్ అందరికీ చేతిలో ఉండడం వల్ల జరుగుతున్న ప్రమాదం అది. ఎవరో అందులో మన గురించి ఏదో పెడతారు, వెంటనే రెచ్చిపోయి వాళ్ళకి ఏదో ఇస్తాం. మళ్ళీ అక్కడ ఇంకో 100 మంది విమర్శ, ప్రతి విమర్శ. ఎందుకు వచ్చిన సంత? ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్న వదిలేయడమే. ఇప్పుడు వాడెవడో ఒక మాట అనగానే మన వ్యక్తిత్వం ఏమైనా తగ్గిపోయిందా, మనం ఏమిటో మనకి తెలియదా? వాడు కామెంట్ ఒకటేనా అక్కడ లెక్క. వాడు బట్టల మీద పైకి లేపాడా, కిందికి లేపాడా, ఏదో పక్షవాతం ఎటో లేపుకుంటాడు, మనకెందుకు? ఈ లైకులు డిజలైకులు లెక్కెట్టుకుంటూ కూర్చోవడం, నేను ఫోటో పెట్టగానే ఎంతమంది లైక్ చేసా, ఇదో జబ్బు, ఇది బాగా, ఇది మానుకోవాలి. ఇతరుల అభిప్రాయాలను బట్టి మన వ్యక్తిత్వాలు ఉండమండి. మనం ఏమిటో మనకు తెలుసండి. ఇక్కడ వారు చెప్పక్కర్లేదు మనకి. ఇక్కడ దాని మీద మనం ఆధారపడక్కర్లేదు. మనం ఏదో అందంగా ఉన్నామని మనకు అనిపించింది, మనం చూస్తే చాలు. ఆ ఫోటో అందులో పెట్టక్కర్లేదేమి, చాలా ప్రమాదం అది. అందులో ఉన్నవాడు ఉన్నావులే పొట్ట చూసుకో అంటాడు వాడు. ఇక అయిపోయింది. ఇక్కడ మొత్తం అందం అంతా పోయింది, పొట్ట కనపడింది. ఇక్కడ ఇప్పుడు వాడు అనే మాట ఎందుకు వచ్చింది? మనం ఫోటో పెట్టకపోతే అంట కదా. మనం అందులో పెట్టిన తర్వాత అనేవాడు అంటాడండి. అంటే ఇతరుల మెప్పు కోసం బతకద్దు, మన కోసం మనం బతకాలి. మనలో ఉండే జీవాత్మని పరమాత్మలో కలపడం కోసం బతకాలి. ఆత్మజ్ఞానం ఒక్కటే అంతిమ లక్ష్యం, వేరే ఏమి ఉండవు ఇక్కడ. అందుకే మెల్లగా జవాబు చెప్పడం అలవాటు చేయండి పిల్లలకి. కాస్త గొంతు పెంచి మనకు వద్దో, నీ వయసుకి అది పనికిరాదు, కూర్చో, నెమ్మదిగా మాట్లాడు, ఏంటంటే ఎందుకంత ఆవేశం అని చెప్పాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఖచ్చితంగా. ఇంకో మాట చెబుతున్నానమ్మా, ఇవాళ వివాహం చేయగానే సరిపోలేదు. వివాహం తర్వాత సమస్యలు చాలా వస్తున్నాయి, అందరూ ఎదుర్కొంటున్నారు. ఇంచుమించు ప్రతి ఇంట్లో విడాకుల సమస్య ఉందంటే ఆశ్చర్యమేం కాకపోవచ్చు. ఒకవేళ కలిసి ఉన్నా మనస్సులు కలవడంలా. ఈ చిన్నప్పటి నుంచి ఆగి మాట్లాడడం, అత్యవసరమైతే మాట్లాడడం, ఆచి తూచి మాట్లాడడం, చుక్కబెట్టినట్టుగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం నేర్పితే వివాహానంతరం సమస్యలు కూడా తగ్గిపోతాయి.